అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అంద్రీ నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణా జలాలు రావాలి, ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే 2014 అంత మునుపు కూడా చేశాం. కానీ 2014లో జీడిపల్లి పూర్తి చేసి, చెర్లోపల్లి పూర్తి చేసి, మారాల పూర్తి చేసి, కడాన ఇక్కడ కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నన్ను ఒక విషయం అడిగారు, గొల్లపల్లి మాకు కియా మోటార్స్ మేనేజ్మెంట్ మేము మీ రాష్ట్రానికి వస్తాం, నీళ్లు లేవు, ఏం చేస్తారంటే నాకు 6 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తా, నీళ్లు ఇస్తా, అప్పుడే మీరు రమ్మని చెప్పి 6 నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా. అవునా కాదా? ఇవి మీ కళ్ళ ముందర జరిగాయా లేదా? జరిగిందా లేదా? మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి. నేను వచ్చినప్పుడంతా కూడా కాలువ పనులు పూర్తి చేయడం, రిజర్వాయర్లు పూర్తి చేయడం, ఇక్కడే పేరూరు ఉంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం, జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో అనంతపూర్లో పండ్ల తోటలు బాగా వస్తాయి, కూరగాయలు బాగా వస్తాయి. అనంతపూర్లో ఇవి వండిస్తే ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇచ్చా, రైతులకు రాయితీనిచ్చా, ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. తమ్ముళ్ళు ఈ రోజు అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నా, కుంటుబడ్డాయా లేదని అడుగుతున్నా. నేను చెక్ డ్యాములు కట్టించాను, జ్ఞాపకం ఉందా మీకు? పంట కుంటలు దొవ్వించాను, జ్ఞాపకం ఉందా మీకు? అది నా దూరదృష్టి. దురదృష్టవశాత్తు మీరంతా 2019లో పోటుగాడు వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకొని మోసపోయారు. అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరందరూ ఆలోచించుకోవాలి. 52 సీట్లకు గాను 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏం వరగబెట్టారని అడుగుతున్నా, ఏమన్నా చేశారా? ఈసారి 52కు 52 గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి ప్రాజెక్టులో 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్న కూడా చూశారు, ఢిల్లీ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. ఏ సాక్షి పేపర్ని